సడక్ సురక్ష అభియాన్ భాగంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం ఈరోజు గోల్కొండ కేవీ స్కూల్లో ఉన్నాము. గోల్కొండ కేవీ స్కూల్లో కొంతమంది విద్యార్థి మొబైల్ వ్యాన్ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించడం, మరి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా అనిపించింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. చెప్పండి, మీ పేరేంటి, ఏం నేర్చుకున్నాం? నా పేరు ఆర్ లోహిత్ రాజ్. నేను పిఎంసి కేంద్రీయ విద్యాలయ నంబర్ 2 గోల్కొండ నానల్ నగర్ హైదరాబాద్ డివిజన్లో ఒక స్టూడెంట్ని, 9th క్లాస్. నాకు ఇది సడక్ సురక్ష అభ్యాస్ వాళ్ళు వచ్చి మాకు ఇట్లా టీం అంటే వాళ్ళ టీం వచ్చి మాకు ట్రాఫిక్ రూల్స్, 7 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ట్రాఫిక్ అట్లనే ఎట్లా పాటించాలి, లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇవన్నీ చేసి చూపించారు. అలానే మాకు అంటే ఇప్పుడు లోపల లైవ్ ఒక టీవీ ఉంటారు, టీవీలో మాకు లైవ్ డెమాన్స్ట్రేషన్ లాగా చూపించారు, ఆడిపించారు, అంటే ఒక గేమ్ లాంటిది ఆడిపించారు. అట్లనే మాకు ఏమంటారు, ఇది 7 గోల్డెన్ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే అదే హెల్మెట్ బాగా వేసుకుని వెళ్ళాలి. డ్రైవింగ్ ఇచ్చేటప్పుడు 2 వీలర్స్లో మెయిన్లీ హెల్మెట్ వేసుకోవాలి. రోల్ డ్రైవ్ చేస్తారు, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే అస్సలు చేయకూడదు. ఇంకా వీళ్ళు మాకు బాగా చెప్పారు, మేము ఫ్యూచర్లో కూడా వీటిని పాటిస్తాము. అట్లనే మాకు ఇంత ప్రీవియస్ కొన్ని రోజుల ముందు ఒక స్టూడెంట్ నేమ్ ప్రేరణాశ్రీ అని చెప్పి మా స్కూల్లో తన ఫాదర్ మదర్ యాక్సిడెంట్లో చనిపోయారు నానల్ నగర్లో. బికాజ్ ఆఫ్ అతను డ్రింక్ చేసి కార్ నడిపారు, దానివల్ల అది యాక్సిడెంట్ అయిపోయింది. దానివల్ల ఒక స్టూడెంట్ 2 తల్లిదండ్రులని కోల్పోయింది. దానివల్ల ఇప్పుడు ఆమె ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు అట్లా మీరు చాలామంది పిల్లలని అనాథ చేయగలుగుతారు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి. మీరు గుద్దేస్తారు, అందుకే ముందు జాగ్రత్త ఇది. అలానే నేను ఇంకోటి ఏం చేసుకుందాం అనుకుంటుంటే వీళ్ళు మాకు బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్ అస్ అండ్ ట్రైన్ అస్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. ఇది అంతా చాలా బాగా అనిపించింది. ట్రాఫిక్ రూల్స్ గురించి ఇప్పుడు ఇది మొత్తం ఏమేమైతే జరిగాయో ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా మాకు యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇది మాకు అండర్స్టాండ్ చేస్తే ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి అంటే మొబైల్ ఫోన్ చూస్తా మాట్లాడకూడదు, అండ్ మొబైల్ ఫోన్ చూస్తా డ్రైవ్ చేయకూడదు, కాల్ చేస్తే డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయకూడదు, అండ్ సీల్ బెల్ట్ వేసుకోకుండా డ్రైవ్ చేయకూడదు, ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేయకూడదు అట్లా. అండ్ ఇప్పుడు సపోజ్ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో మనం హెల్ప్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయకుండా అలా తప్పు కదా, సో అలా హెల్ప్ చేయకుండా పారిపోకూడదు. అండ్ ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఇప్పుడు మనం గుద్దకుండా వేరే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయితే మనం వెళ్ళి వాళ్ళకి విక్టమ్గా హెల్ప్ చేయాలని వీళ్ళు నేర్పించారు మాకు. అండ్ ఇంకా ఏంటంటే దీనిలో వచ్చేసరికి లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మనం డ్రైవింగ్ ఎలా చేయాలి, క్లచ్ ఇవన్నీ అన్నీ చూపించారు. యాక్సలరేషన్ అంటే ఏంటి, బ్రేక్ అంటే ఏంటి, క్లచ్ అంటే ఏంటి, ఇది మన గేర్ అంటే ఏంటి, ఇవన్నీ చూపించారు. ఎలా డ్రైవ్ చేయాలో కూడా చూపించారు. ఇది మొత్తం ఇది బాగా అనిపించింది మాకు అయితే. అంటే మీరు నేర్చుకునే బయట ప్రజలకు చెప్తారా? చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. లేకపోతే డ్రైవింగ్ చేయకపోతాం, ఏమైనా రాకపోతే యాక్సిడెంట్స్ అయినా అవ్వచ్చు. సో ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ లిమిట్ కూడా ఉండాలి సార్ డ్రైవింగ్ చేయడానికి. లైక్ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, లైక్ హెల్ప్ చేయాలి, కానీ ఏజ్ లిమిట్ ఉండాలి, ఎవరిని ఓవర్టేక్ చేయొద్దు. అంతే నేర్చుకున్నాను సార్. మీరు స్కూల్కి వస్తున్నప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగాయి అంటే రోడ్డు పైన? నేను ఇప్పటివరకు చూడలేదు. రోడ్డు పైన ఎప్పుడైనా జరిగిన ప్రమాదాలకు మీరు ఏమైనా అవగాహన చేసే కార్యక్రమాలు చేపట్టుతారా ఫ్యూచర్లో ఏమైనా జరిగితే మన జాగ్రత్త మనం ఉండాలి, హెల్ప్ చేస్తూ ఉండాలి. మీ విధి ఏంటి? రూల్స్ ఫాలో అవ్వడము, స్కూటీ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడపడము, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ఆల్కహాల్ తాగకూడదు, తాగేటప్పుడు డ్రైవింగ్ చేయొద్దు. మీ ఇంటి దగ్గర అవేర్నెస్ కల్పిస్తారా? చేస్తాం సార్. మీరు చెప్పండి ఎట్లా సార్? ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. దాని తర్వాత ఫస్ట్ ఏం ఫాలో అవ్వాలంటే స్టే హెల్దీ అండ్ స్టే స్టాబర్. అంటే ఆల్కహాల్ తాగి, ఎందుకంటే ఆల్కహాల్ తాగి నడిపితే పక్కన లైఫ్స్ మీ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఎవరైనా గుద్దినా గుద్దొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వాళ్ళ లోపల.
ఇట్స్ వాస్ వెరీ నైస్. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఎట్లా ఉండాలంటే అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. నా హెయిర్ స్టైల్ పోతుందని హెల్మెట్ పెట్టుకోకుండా అట్లా ఏమి ఉండకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఎప్పుడైనా లైన్ చేంజ్ అవ్వాలంటే సిగ్నల్ లైట్స్ వేసి చేంజ్ అవ్వాలి, ట్రాఫిక్ రూల్స్ క్రాస్ అవ్వకూడదు, రెడ్ లైట్ ఉన్నప్పుడు జంప్ అవ్వకూడదు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ.